బేబీజీ అమరావతి వెంచర్లో ఫ్రీడమ్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ చార్జెస్ జనవరి 26 వరకు మాత్రమే. కాల్ 040-690-32244. తెలుగు సినీ నిర్మాత బండ్ల గణేష్ సంకల్ప యాత్ర పేరిట తన నివాసం నుండి తిరుమలకైతే పాదయాత్రగా చేపట్టాడు. అయితే మనం మనతో ప్రసాద్ 7వ రోజు పాదయాత్ర కొనసాగుతుంది. ఎలా కొనసాగుతుంది మనం అడిగి తెలుసుకున్నాం. సార్ 7వ రోజు పాదయాత్ర కొనసాగుతుంది, ఎలా కొనసాగుతుంది, ఎలా ఉంది రెస్పాన్స్? బాగుందండి, థ్యాంక్ యూ, చాలా బాగుంది, సంతోషం. స్వామివారి దగ్గరికి వెళ్తున్న కొంది ఆనందం వస్తుంది. అనుకునే విధంగా అన్నీ జరుగుతున్నాయి. తెలంగాణ నుండి ఇప్పుడు ఆంధ్రలో అడుగు పెడుతున్నారు, ఎలా రెస్పాన్స్ ఎలా ఉంది? ఆంధ్ర రెస్పాన్స్ ఎలా చూసుకుంటారు మీరు? ఇది రాజకీయ యాత్ర కాదు కదా సార్, దేవుడి యాత్ర. అంతా రెస్పాన్స్ అంతా అందరి అభిమానం బాగుంది. తెలంగాణలో కూడా బ్రహ్మాండంగా బ్రహ్మరథం పట్టారు, అందరు ఆశీర్వదించారు, అభిమానించారు, చాలా హక్కుని చేసుకొని సాగనమ్ముతున్నారు. సంతోషం. ఇప్పుడు ఆంధ్రాలో ఎంటర్ అవుతున్నారు. అంటే మీ అందరూ కూడా రాజకీయ యాత్ర కాదని మీరు చెప్తున్నారు. అంటే చంద్రబాబు మీద అభిమానంతో నడుస్తున్నాము, చాలా ఇబ్బంది పెట్టారు చంద్రబాబు అని చెప్పేసి. చంద్రబాబు గారి కోసం ఈ యాత్ర, చంద్రబాబు గారి కోసం యాత్ర. చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు ఆయన ప్రాణాలతో బయటకు వస్తే నీ దగ్గర నడిచేస్తాను మొక్కున్నా. చంద్రబాబు గారి కోసం యాత్ర. రాజకీయాల్లోకి బండ్ల గణేష్ గారు వస్తున్నారు అనేది కూడా బయట ప్రచారం ఏమి లేదు, నమ్మతారు, నమ్మకండి. దేవుడి యాత్ర ఇది. థ్యాంక్ యూ. ఏదైనా కానీ చంద్రబాబు మీద అభిమానం, అలాగే ఏడుకొండల స్వామి మీద భక్తితోనే నేను ఇవన్నీ పాదయాత్ర చేస్తానని చెప్పేసి బండ్ల గణేష్ చెప్తారు. సినీ నిర్మాత బండ్ల గణేష్ పాదయాత్ర సందర్భంగా అయితే అభిమాని తన వెంబడే మొత్తం పాదయాత్రతో పాటు తన వికలాంగుడైనా కూడా వాహనంలో ఆ యాత్రకైతే కొనసాగుతున్నాడు. అయితే అడుగు తెలుసుకుందాం, ఎందుకు ఆ యాత్రలో పాల్గొంటున్నాడు అనేది తెలుసుకుందాం. మీరు చెప్పండి, మీరు ఏ ఊరు? బండ్ల గణేష్ పాదయాత్ర చేస్తున్నప్పుడు మీరు కూడా ఆ యాత్రతో కొనసాగుతున్నారు, ఎందుకు అలాగా? సార్, మా పేరు నల్లగొర్ల నరసింహారావు, ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం. నేను 14 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా, చంద్రబాబు అభిమానిగా పనిచేస్తున్నాను సార్. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టారు సార్. ఇది చాలా అన్యాయం అని మేము భావించి సత్తెనపల్లి నియోజకవర్గంలో కన్నా లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో మేము ఆ రోజున దీక్ష కూడా చేపట్టాము. ఆ దీక్ష చాలా విజయవంతం చేశాము. అదేవిధంగా మొట్టమొదటిసారి బండ్ల గణేష్ అన్న స్పందించారు. ఆ రోజున తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో, యువతలో ఉత్సాహాన్ని నింపినటువంటి వ్యక్తి బండ్ల గణేష్ అన్న. ఇప్పుడు బండ్ల గణేష్ గారి పాదయాత్రలో మీరు పాల్గొంటున్నారు, ఎందుకు పాల్గొంటున్నారు? బండ్ల గణేష్ గారి పాదయాత్రలో నేను పాల్గొనడానికి గల కారణం ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజున మద్దతుగా నిలిచారు. అదేవిధంగా ఈ సందర్భంగా నేను సంకల్ప యాత్రలో పాల్గొనడానికి గల కారణం కూడా, నేను ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా, చంద్రబాబు నాయుడు గారికి అభిమానిగా ఈ సంకల్ప యాత్రలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ ఇది రాజకీయ యాత్ర కాదు, నేను అభిమానంతో ఏడుకొండల స్వామిని మొక్కున్నా కాబట్టి యాత్ర చేస్తున్నాను అంటున్నారు. రాజకీయ కోణం లేకుండానే పాదయాత్ర చేస్తున్నాడా అనేది ఏమంటారు మీరు? రాజకీయం వేరు, అభిమానం వేరండి. ఈ సంకల్ప యాత్రలో రాజకీయానికి ఎటువంటి సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతోనే బండ్ల గణేష్ అన్న సంకల్ప యాత్ర చేపడుతున్నారు. అదే విధంగా ఈ సందర్భంగా నేను మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అన్న గారికి కూడా చేతులెత్తి నమస్కారం తెలియజేస్తున్నాను. అన్న, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్లో మనోధైర్యాన్ని నింపినటువంటి వ్యక్తి మీరు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలిచి, నారా లోకేష్ బాబు గారితో కలిసి మీరు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి రాజమండ్రి సెంట్రల్ జైల్లో విమర్శించిన తీరు వర్ణాతీతం. మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పట్ల చాలా శ్రద్ధ వహించారు. మీ మేలు జన్మలో మర్చిపోం. అదేవిధంగా త్వరలోనే మీకోసం కూడా నేను సంకల్ప యాత్ర మొదలు పెట్టబోతున్నాను. ఇప్పుడు బండ్ల గణేష్ కేవలం అంటే రేపు 2029 ఎలక్షన్స్ లో టికెట్ కోసం కూడా ఈ ప్రయత్నాలు చేస్తున్నాడు అని చెప్పేసి బయట ఆరోపణలు వస్తున్నాయి. బయట కూడా చాలా మంది అనుకుంటున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? బండ్ల గణేష్ అన్న గారితో నాకు పరిచయం లేదండి. నేను ఓన్లీ ఆయన్ని సినిమాల్లోనే చూశాను. రాజకీయ కోణానికి ఎటువంటి తావు లేదండి. కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో చేస్తున్నారని చెప్పేసి మరి రాజకీయ రంగు పొలవటం అది సమంజసం కాదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇలాంటి వాళ్ళు, బండ్ల గణేష్ లాంటి వాళ్ళు ఇంత అభిమానం పెట్టుకొని ఇంత సేవ చేస్తున్నాడు, ఇప్పుడు కూడా సంకల్ప యాత్ర చేస్తున్నాడు, ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే రాజకీయం అనేది ఆయన సొంత నిర్ణయం అండి. ఏ పార్టీలోకి వెళ్ళాలి ఆల్రెడీ ఆయన చెప్పారు, నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను, కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పరునని చెప్పేసి. అది ఆయన వ్యక్తిగత విషయం అండి.